వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా సాక్షి ఎడిషన్ చూద్దాం. ఏఐకి మానవ్ విజన్, విలువలతో కూడిన వాడకమే కీలకం, నియంత్రణ మన చేతుల్లోనే ఉండాలి అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఏఐ వాడకంలో కీలక కూడలిలో నిలిచాం, సరైన దిశగా వెళ్ళినప్పుడే ప్రపంచ ప్రగతి. ఏఐ విప్లవానికి సారథ్య స్థానంలో భారత్. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ప్రధాని మోడీ. హాజరైన దేశాధినేతలు, ప్రముఖులు, అంతర్జాతీయ టెక్ దిగ్గజాల సీఈఓలు. ఏఐ రంగంలో సూపర్ పవర్గా నిలిచేందుకు అవసరమైన నైపుణ్యం, వనరులు, విధాన స్పష్టత తదితరాలన్నీ భారత్ సొంతం. మన భావితరాలకు అందించే ఏఐ నమూనా సాధికారికత, సమ్మళిత భావాలతో కూడుకొని ఉండేలా చూసుకోవాలి. ఏఐ ప్రస్థానాన్ని నేడు మనం ఏ దిశగా తీసుకెళ్తున్నామన్నది మన రేపటిని నిర్దేశిస్తోంది. కృత్రిమ మేధ వెలువలో అంతిమంగా మనిషి కేవలం ముడిసరుకుగా మిగిలిపోయే పరిస్థితి తలెత్తరాదు. ఇంటర్నెట్ నుంచి ఇంటెలిజెన్స్ యుగానికి, జియో నుంచి ఇంటెలిజెన్స్ వైపు భారీ పెట్టుబడులతో సిద్ధమవుతున్న అంబానీ, విద్యుత్, క్లౌడ్ కంప్యూటర్ వ్యూహంతో అదానీ, ఏఐ సర్టిఫికేషన్ కోర్స్ రెడీ చేసిన గూగుల్. భళా భారత్ ఏఐని అందిపుచ్చుకుంటోంది, 140 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపు అని మాక్రాన్ వ్యాఖ్యానించారు. కలవరి చేతులు కరచాలానికి అల్టమల్. ఆమోదే దూర్ ఏఐ సదస్సులో ఇబ్బందికర క్షణాలు. ఇక నిన్న ఏఐ సదస్సు ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. అందులో చాలామంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. ప్రధాని మోడీతో పాటు బిల్ గేట్స్ దూరం, ఎప్స్టీన్ ఫైల్స్ దుమారమే కారణం, ఏఐ విండోస్. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. అవి ఫ్లవర్స్ కావు, ఫైర్. పట్నంలో కమలం, పల్లెల్లో గులాబీ. పార్టీలతో జాగ్రత్త. రాష్ట్ర కాంగ్రెస్ నేతలను అప్రమత్తం చేసిన హైకమాండ్. కాంగ్రెస్ పటిష్టంగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ కూడా బలంగానే ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 29%, బీజేపీ 16% ఓట్లు సాధించాయి. జాతీయ ప్రాంతీయ వాదాలతో జనంలోకి వెళ్లే అవకాశాలున్నాయి. అభివృద్ధి మంత్రంతో ఐక్యంగా వాటిని అడ్డుకోవాలి. యువత, మహిళలను మరింతగా కాంగ్రెస్కు చేరువ చేయాలి. ఎంఐఎం ఎంత విస్తరిస్తే బీజేపీ అంత ఎదుగుతుందన్న రాహుల్. ఉత్తరాదిలో బీజేపీ ఎదుగుదలకు ఎంఐఎం పరోక్షంగా సహకరిస్తోందని వ్యాఖ్య. సమ్మక్క సారలమ్మ చరిత్రపై జాతీయ స్థాయి సినిమా తీయాలని సూచన. రాష్ట్రంలో సామాజిక న్యాయం కొనసాగిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ చీఫ్తో అధిష్టానం భేటీ. విడివిడిగాను చర్చలు. మార్చి 15 నాటికి పదవుల పంపకాలు పూర్తి చేయాలని ఆదేశం. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. అంకెలతో మోసం, ప్రతి అడుగులో పతనం. ప్రజలకు వెన్నుపూటు పొడుస్తూ ఇది సీఎం చంద్రబాబు 3వ బడ్జెట్. నిన్న ఏపీ బడ్జెట్కి సంబంధించి జగన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. కాగ్ గణాంకాలను ఊటంకిస్తూ బడ్జెట్లో లోపాలను ఎండగడుతూ బాబు సర్కార్ను నిలదీసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సూపర్ 6, 7 హామీలను అమలు చేసినట్లు గ్లోబల్ ప్రచారం. మూలధన వ్యయంపై పొంతన లేని లెక్కలు. కనీసం సవరించిన అంచనాలను చేరుకోవడంలోనూ విఫలం. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో 1.99% వృద్ధితో దేశంలో 22వ స్థానంలో ఏపీ. మోసపూరిత అంకెలతో వృద్ధి రేట్లో దూసుకుపోతున్నామంటూ బాబు తన డప్పు తానే కొట్టుకుంటున్నారు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. బాబుదే కల్తీ పాపం, ఇదిగో ఆధారాలు. కల్తీ నెయ్యి సరఫరా జరిగింది, వినియోగించింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే. గంపగుత్తుగా వైఎస్ఆర్సీపీపై బురద జల్లడం ఏంటి? చంద్రబాబు కల్తీ నెయ్యి నాటకాన్ని బట్టబయలు చేసిన వైఎస్ జగన్. 200 నుంచి 300 కిలో నెయ్యి వస్తుందా అంటూ విష ప్రచారం చేసి ఎవరిని టెండర్లో పాల్గొనకుండా బాబు భయపెట్టాడు. ఆ తర్వాత హెరిటేజ్ అనుబంధ సంస్థలతో రెట్టింపు రేట్లతో టెండర్లు వేయిస్తున్నాడు. ఇందాపురం డైరీ హెరిటేజ్కు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదా అంటూ నిలదీత. కరెక్ట్గా మరో హెడ్లైన్ చూద్దాం.
పరీక్షా కేంద్రం గుర్తించేలా క్యూఆర్ కోడ్. ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసింది ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లపైనే క్యూఆర్ కోడ్ ఉంటుందని, దీని ఆధారంగా పరీక్షా కేంద్రాన్ని తేలికగా గుర్తించవచ్చన్నారు. ముందుగా కాలేజీలకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఇచ్చామని, హాల్ టికెట్లలో తప్పులుంటే సరిచేసుకోవడానికి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలో విద్యార్థులకు SMS రూపంలో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే లింక్ ఇస్తామన్నారు. రైట్, ఈసారి కొత్తగా హాల్ టికెట్లపైనే క్యూఆర్ కోడ్లను ఇవ్వడం జరిగింది. దానివల్ల పరీక్షా కేంద్రాన్ని తేలికగా గుర్తించడం కోసం ఇంటర్ పరీక్షా బోర్డు హాల్ టికెట్లపైన క్యూఆర్ కోడ్లను రూపొందించడం జరిగింది. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. మహారాష్ట్ర ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ డిమాండ్. అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక కుట్ర కోణం. వైఎస్ఆర్ యాజమాన్యంతో టీడీపీ నేతల చీకటి బంధం. రైట్గా మరో హెడ్లైన్ చూద్దాం. 2029 నాటికి దేశంలో కాంగ్రెస్ పాలన ఉండదని టీపీసీసీ అంటే తెలంగాణ కరప్షన్ కమిషన్ కలెక్షన్ కాంగ్రెస్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మంత్రులు కమిషన్ల చిట్టా IAS అధికారుల దందాలన్నీ బయట పెడతామని సంజయ్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైట్గా మరో హెడ్లైన్ చూద్దాం. బరాజ్ల పునరుద్ధరణ ఖర్చు మీదే. ఒప్పంద కాలంలోనే మన్నారం సుందిళ్ల బరాజ్లకి నష్టాలు వాటిల్లిన నేపథ్యంలో వాటి పునరుద్ధరణ వ్యయాన్ని భరించాల్సిందేనని వాటి నిర్మాణ సంస్థలు, ఆఫ్ఘాన్స్, నవయుగ కంపెనీలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. 60 దాటిన ఆగని అడుగులు. భారతదేశంలో సిల్వర్ రివాల్యూషన్ విప్లవం మొదలైంది. వృద్ధులు కొత్త ఉత్సాహంతో మళ్లీ వ్యాపకాల్లో అడుగులు వేస్తున్నారు. రైట్గా మరో హెడ్లైన్. మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్. ఎప్స్టీన్తో సన్నిహిత సంబంధాలున్న బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్ బాటెన్ విడ్సన్ను UK పోలీసులు అరెస్ట్ చేశారు. ఓటీపీ జాగ్రత్త. డిజిటల్ చెల్లింపులను మరింతగా సరళతరం చేయడానికి ఓటీపీని మించిన సాంకేతికతను RBI అందుబాటులోకి తీసుకురానుంది. భవిష్యత్ అంతా AI మీదే. ఏఐపై భవిష్యత్ ఆధారపడి ఉంటుందని, నేటి తరానికి దీని ఉపయోగం ఎంతో ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రైట్, ఇక శ్రీలంకకు జింబాబ్వే షాక్. 6 వికెట్లతో ఘన విజయం. గ్రూప్ బిలో ఓటమి లేకుండా ముగింపు. బేర్ మార్కెట్. సెన్సెక్స్ 1236 పాయింట్లు క్రాష్. నిఫ్టీకి 365 పాయింట్ల నష్టం. రైట్, ఇక మొత్తంగా చూసుకుంటే ఇవి సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ ఎడిషన్ చూద్దాం. రైట్, నమస్తే తెలంగాణలో అసలు కాంగ్రెస్తో ఆట, ఆంధ్ర బాబు పాట. అధిష్టానం ఎదుట రేవంత్ తీరును ఎండగట్టిన మంత్రులు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలకే తెలంగాణలో అధిక ప్రాధాన్యం. స్పెషల్ ఎకనామికల్ టూరిజం జోన్గా మూసి మార్పు ఆయన కోసమే. బాబు సూచించిన కార్పొరేట్ కంపెనీకే 99 ఏండ్ల లీజుకు సన్నాహాలు. ఈ స్కామ్పై ప్రజల దృష్టి పడకుండా తెరమీదికి నైని బొగ్గు వ్యవహారం. ఆంధ్ర కూటమిని తనకు ప్రత్యామ్నాయంగా రేవంత్ పరిగణిస్తున్నారు. దాన్ని తెలంగాణలో పాదుకొచ్చేందుకు తెరచాటు ప్రయత్నాల్లో ఉన్నారు. మున్ముందు కాంగ్రెస్ను చీల్చి బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఎత్తులు. తెలంగాణలో టీడీపీకి మళ్లీ ప్రాణం పోసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రేవంత్ తీరుపై ఢిల్లీలో అధిష్టానానికి మంత్రులు, సీనియర్ ఫిర్యాదులు. తమ శాఖల్లో సీఎం జోక్యం పెరిగిందని కాంగ్రెస్ నాయకత్వం దృష్టికి పొటెన్షియల్ స్టేట్ కాబట్టి మంత్రులు ఢిల్లీకి సహకరించాలన్న అధిష్టానం. ఇక అసలు కాంగ్రెస్కు చెక్. వారికి రాజ్యసభ సీటు దక్కకుండా ముఖ్య నేత యంత్రాంగం. రేసులో జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కి, VH కోదండరెడ్డి. వాళ్లకు చెక్ పెట్టేలా తెరపైకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి పేర్లు. మరో సీటు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోసం రిజర్వ్. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. నిధులు ఇవ్వకపోతే నిలదీస్తాం. 2.5 ఏండ్లైనా హామీల సంగతి ఏంటి? ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించాలి. సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ.
తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలు 420 హామీల పేరిట మభ్యపెట్టి 2.5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అవి అమలుకు నోచుకోలేదు. ప్రజల నోట్లో మట్టి కొట్టిన మీ పాపాలకు ప్రక్షాళన జరగాలంటే ఈసారి బడ్జెట్లోనైనా వాటికి నిధులు కేటాయించాలని సీఎంకు కేటీఆర్ ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. 6 గ్యారెంటీలలో వాళ్ళకి బడ్జెట్లో కేటాయించాలన్నట్లుగా సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం, కాంగ్రెస్ పాలనలో ఖజానాకు డేంజర్ బెల్స్, భారీగా పతనమైన రాష్ట్ర రెవెన్యూ రాబడులు 2025-26లో అంచనా 2.29 లక్షల కోట్లు, జనవరి నాటికి వచ్చింది 1.38 లక్షల కోట్లే. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్రం కాగ్ జనవరి నివేదిక గణాంకాల్లో వెల్లడి. ఆర్థిక సంవత్సరానికి మిగిలింది 40 రోజులే. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. ఈసీ నిద్రపోతుందా? కాంగ్రెస్ దౌర్జన్యం చేస్తుంటే ఏం చేస్తున్నది? క్యాతనపల్లిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి. రాజ్యాంగం ఖూనీ అవుతుంటే రాహుల్ ఎందుకు స్పందించారు? గాంధేయవాదిగా చెప్పుకుంటున్న మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నారు? చట్టం కాంగ్రెస్కు చుట్టం అన్నట్టుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోము. రేవంత్ ప్రజామోదం కోల్పోయారు, అందుకే పోలీసు లాఠీని నమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఆదిలాబాద్ జైలులో మాజీ ఎంపీ బాల్కా సుమన్కు పరామర్శ. క్యాతనపల్లి జనగాంలో మహిళల కౌన్సిలర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరించారు. ఇదంతా యూట్యూబ్లో లైవ్లో చూస్తున్న ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నది? నిద్రపోతున్నదా? అలాంటప్పుడు ఎన్నికలు పెట్టడం ఎందుకు? ఈ ఘటనపై గవర్నర్ నివేదిక తెప్పించుకుని మున్సిపల్ ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారులపై ఎన్నికల కమిషన్పై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. మంచిర్యాల జిల్లా బంద్ విజయవంతం. బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో పిలుపు, స్వచ్ఛందంగా పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలు. జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల మూసివేత, చెన్నూరు మంచిర్యాలలో పలువురు అరెస్ట్. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. చెంగిచెర్లలో బాలికపై గ్యాంగ్ రేప్, నిందితుల్లో 2 మైనర్లతో పాటు మరో వ్యక్తి. చార్మినార్లో షాపింగ్కు వెళ్ళగా బాలుడితో పరిచయం, స్కూల్కి వెళ్తున్నానని చెప్పి బాలుడిని కలిసిన బాలిక కత్తితో బెదిరించి నోట్లో మద్యం పోసి బాలికపై ఆఘాయిత్యం. పుప్పాలగూడలో కలకలం రేపిన సామూహిక లైంగిక దాడి, 2 అరెస్టు, పరారీలో మైనర్. కొంచెం డీటెయిల్గా చూద్దాం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పగలు రాత్రి అన్న తేడా లేకుండా దోపిడీలు, దొంగతనాలతో పాటు గ్యాంగ్ రేపుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గతంలో ఈ ప్రాంతంలో పలు రకాల గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలు, హత్యలు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా దారి దోపిడీ ఘటనలు కూడా జరిగాయి. ఇప్పుడు బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి సామూహికంగా లైంగిక దాడి చేసిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే 16 ఏళ్ల బాలిక నార్సింగి సర్కిల్ పుప్పాడలోనే తన అమ్మమ్మ వద్ద ఉంటూ 10వ తరగతి చదువుతుంది. ఈ నెల 16న ఉదయం స్కూల్ వెళ్తున్నానంటూ చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో మరుసటి రోజు తల్లి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. సుత్తితో బాధిన ప్రేమోన్వాది దూరం పెడుతున్న కక్షతో యువతిపై దాడి, సూర్యాపేట స్నేహనగర్ ఘటన. రైట్గా మరో హెడ్లైన్ చూద్దాం. ఫోన్పేతో లంచం, దక్షిణ డిస్కమ్ ఇంజనీర్ల ముడుపుల భాగోతం, విజిలెన్స్ విచారణలో వెలుగు చూసిన అక్రమాలు. ఆర్టిజన్ నుంచి ఏడీఈ వరకు 8 మందిపై సస్పెన్షన్ వేటు. మింట్ కాంపౌండ్లోకి అడుగుపెట్టొద్దంటూ హుకుం, సస్పెండ్ అయిన వారిపై అధికారులపై చర్యలు లేవంటూ చర్చ. మరికొందరు అక్రమార్కులపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు. రైట్గా కడియం అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ. హాజరైన పిటిషనర్ బీఆర్ఎస్ విప్ వివేకానంద గౌడ్. వివేకానందను ప్రశ్నించిన కడియం తరపు లాయర్లు. దానం కేసులో పిటిషనర్ పాడి కౌశిక్ రెడ్డికి ప్రశ్నలు. రైట్గా మరో హెడ్లైన్ చూద్దాం. మరో కోల్మాల్, సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై తప్పుడు లెక్కలు, 38 లక్షల టన్నుల ఉత్పత్తిని పెంచి చూపారా? ఉత్పత్తి రవాణా మధ్య పొంతన కుదరని లెక్క. సంస్థ భవిష్యత్తులో ఓ ఉన్నతాధికారి ఆటలు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసమే అడ్డదారులు, తప్పుడు లెక్కలతో సంస్థకు భారీగా నష్టం. రైట్, సింగరేణిలో మరో గోల్మాల్ జరిగిందా? బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచానికి వెలుగులు నింపుతున్న సంస్థ వరుస కుంభకోణాలతో చీకట్లోకి జారిపోతుందా? 2024-25 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిని కృత్రిమంగా పెంచి చూపించారని తాజాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగరేణి బొగ్గు గనిలో
బుల్డోజర్లతో తొక్కిస్తారట మానవ హక్కుల కమిషన్కు వరంగల్ భూబాధితుల ఫిర్యాదు. భద్రకాళి పక్కన దళితులేందిరా అని అంటున్నారు. నెల రోజులుగా తాగునీళ్లు రాకుండా బంద్ చేసిండ్రు. కరెంటు కలెక్షన్లు కట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఎమ్మెల్యే నాయని అరాచకాలను అడ్డుకోండి, కాపాడాలంటూ దళిత కుటుంబాలు వేడుకోలు. బాధితుల నినాదాలతో హోరెత్తిన ఎస్హెచ్ఆర్సీ. రైట్, ఇక మరో హెడ్లైన్. గుండెపోటు మరణాల్లో 20% కూడా భారత్లోనే నమోదవుతున్నాయి. కార్డియాక్ ఎమర్జెన్సీ వైపు దేశం పైన 1,00,000 మందికి 272 చొప్పున మరణాల రేటు. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో 25% ఇవే. బీట్ బై బీట్ 2025 అధ్యయనం వెల్లడి. 26 నుంచి బడ్జెట్ సమావేశాలు, 10 నుంచి 15 రోజులు నిర్వహణ. రైట్, తెలంగాణలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి 26 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. రైట్, ఇక ఇవి నమస్తే తెలంగాణ యొక్క హెడ్లైట్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. రైట్, ఇక మన టార్గెట్ 2029 ఎలక్షన్స్. బీజేపీ బీఆర్ఎస్ను మరింత కట్టడి చేయండి. ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయంతో నడపండి. అర్హులందరికీ పథకాలు అందాలి. ప్రజలకు మరింత చేరువ కావాలి. సీఎం, మంత్రులు, ముఖ్య నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం. ఏఐసీసీ చీఫ్ ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్తో ఢిల్లీలో కీలక భేటీ. 2 ఏళ్ల ప్రభుత్వ పార్టీ పనితీరుపై సంతృప్తి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఫలితాలపై కితాబు. ఈ టీం వర్క్ బాగుందని ప్రశంసలు. గిగ్ వర్కర్ల చట్టాన్ని త్వరగా తీసుకురండి. రైట్, ఇక దీనికి సంబంధించి డీటెయిల్గా చూద్దాం. 2029లో జరగనున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా ముందుకు సాగాలని రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం చేసింది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను మరింత కట్టడి చేయాలని చెప్పింది. ఇందుకోసం ప్రభుత్వాన్ని, పార్టీని మరింత సమన్వయంతో నడపాలని సూచనలు చేసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై హైకమాండ్ ఫోకస్ చేసింది. ఇక గురువారం ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు. ఈ పిక్చర్లో మనం చూస్తున్నాం. గురువారం ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీని, కేసీ వేణుగోపాల్ను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మరియు మంత్రులు. రైట్, ఇక గిగ్ వర్కర్ల చట్టాన్ని త్వరగా తీసుకురండి. మంత్రి గడ్డం వివేక్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న రాహుల్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త పాలసీలపై ఆసక్తి. గిగ్ వర్కర్ల భద్రత, ఆర్థిక భరోసా తదితర సమస్యలను వివరించిన మంత్రి. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. దేవ్జీ కోసం జల్లెడ. కర్రెగుట్ట అడవుల్లో 5,000 మంది జవాన్ల కూంబింగ్. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లోని కర్రెగుట్టలో భారీ ఆపరేషన్. ఫిబ్రవరి 15లోగా లొంగిపోతామని గతంలో మావోయిస్టుల ప్రకటన. అయితే మావోయిస్టుల ప్రకటన గడువు ముగిసిన స్పందన లేకపోవడంతో రంగంలోకి కేంద్ర బలగాలు దిగాయి. కేంద్రం విధించిన డెడ్ లైన్కు 40 రోజులే ఉండడంతో ముమ్మర వేట. ఇక మరో హెడ్లైన్. ఇట్లా పంచుకుంటూ పోతే పైసా మిగలదు. ప్రభుత్వ ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్. ప్రభుత్వ ఉచిత ఫలితాలకు సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వ ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్. అన్ని ఫ్రీగా ఇస్తే అభివృద్ధికి నిధులు ఎట్లా తెస్తారని ప్రశ్న. వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు సర్కారుకు ఆదేశం. రైట్, ఇక తమిళనాడు సర్కారు ఉచిత పథకాలు అమలుకు సంబంధించి దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఉచిత పథకాలు అమలు చేసుకుంటూ పోతే అభివృద్ధి పనులకు ఒక్క పైసా కూడా మిగలదని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను మభ్యపెట్టడం, ఉచిత పథకాలను ప్రకటించడాన్ని తప్పుపట్టింది సుప్రీంకోర్టు. రైట్, ఇక మరో హెడ్లైన్ చూద్దాం. మేలో పార్టీ పెడతా, సిద్దిపేట నుంచి పోటీ చేస్తా, జాగృతి అధ్యక్షురాలు కవిత.
బీజేపీ కాదు, రాష్ట్రంలో మేమే ప్రధాన ప్రతిపక్షం. మా పార్టీకి తెలంగాణ మదర్ బోర్డు బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది నాతో టచ్లో ఉన్నారు. ఎవరనేది సందర్భం వచ్చినప్పుడు చెప్తా. చుట్టూ తెలంగాణ ద్రోహులని పెట్టుకొని కేటీఆర్ మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు కవిత. ఖతమయ్యేది బీజేపీ కాదు బీఆర్ఎస్. కవిత టంగ్ స్లిప్ అయినట్టుంది. రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఆమె ఓడిపోయింది మా ఎంపీ చేతిలోనేనని గుర్తుంచుకుంటే మంచిది. బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి. కవిత కొత్త పార్టీ పెడితే భూస్థాపితమయ్యేది బీఆర్ఎస్ పార్టీయేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రరావు అన్నారు. ఇక మరో హెడ్లైన్, బిర్యానీ హోటళ్లలో బిల్లుల గోల్మాల్. 70,000 కోట్ల జీఎస్టీ స్కామ్, హోటళ్ల బిల్లింగ్ సాఫ్ట్వేర్ మాయాజలం బట్టబయలు. హైదరాబాద్లో తీగలాగితే దేశవ్యాప్తంగా కదిలిన డొంక. ఏఐతో 1.77 లక్షల రెస్టారెంట్ల 60 టేటాబైట్ల బిల్లుల విశ్లేషణ. భారీగా అక్రమాలను గుర్తించిన అధికారులు. తెలంగాణ, ఏపీలో 5,100 కోట్ల విలువైన బిల్లులు మాయం. బిల్లుల మోసంలో మొదటి స్థానంలో కర్ణాటక, రెండవ స్థానంలో తెలంగాణ, ఆ తర్వాత తమిళనాడు. ఇక ఏఐ కంట్రోల్ మనిషి చేతుల్లోనే ఉండాలి. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రధాని మోడీ కీలక ప్రసంగం. ప్రజల సంక్షేమమే ఏఐకి బెంచ్ మార్క్ అవ్వాలి. డీప్ ఫేక్ ఆన్లైన్ హానిని అరికట్టేందుకు గ్లోబల్ స్టాండర్డ్స్ అవసరమని వ్యాఖ్య. ఏఐ అభివృద్ధికి మానవ్ విజన్ ప్రకటన. మోడీతో పర్మెలిన్ భేటీ. ఏఐ సహకారం, ట్రేడ్ లింకేజీలపై చర్చ. 2027 ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జెనీవాలో. పర్మెలిన్. రెడీగా మరో హెడ్లైన్ చూద్దాం. బిర్యానీలో నిద్ర గోళీలు కలిపి బాలికపై గ్యాంగ్ రేప్. మెలకు వచ్చాక మద్యం తాగించి మళ్లీ లైంగిక దాడి. అరిస్తే చంపేస్తామని కత్తితో బెదిరించిన 3 యువకులు. 24 గంటల నరక యాతన అనుభవించిన 8వ తరగతి విద్యార్థిని. ప్రేమ పేరుతో నమ్మించిన మైనర్. తన 2 ఫ్రెండ్స్తో కలిసి అఘాయిత్యం. నిందితుల్లో 2 మైనర్లేనని వెల్లడించిన పోలీసులు. ఇక మరో న్యూస్ చూద్దాం. 10 రోజుల్లో డీల్ చేసుకోకుంటే మీ సంగతి చూస్తా. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక. వాషింగ్టన్లో బోర్డ్ ఆఫ్ పీస్ తొలి మీటింగ్లో స్పీచ్. ఇరాన్ను చుట్టుముడుతున్న అమెరికా బలగాలు. వారాంతరంలోనే దాడి జరగొచ్చంటూ వార్తలు. ఇక ఇరాన్లో దాడికి ట్రంప్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. వాషింగ్టన్లో బోర్డ్ ఆఫ్ పీస్ తొలి మీటింగ్లో స్పీచ్. ఇరాన్ను చుట్టుముడుతున్న అమెరికా బలగాలు ఇరాన్ను చుట్టుముడుతున్నట్టు తెలుస్తోంది. వారాంతరంలోనే దాడి జరగొచ్చు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. బ్రిటన్ కింగ్ తమ్ముడు ఆండ్రూ అరెస్ట్. ఇక జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాల నేపథ్యంలో బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ తమ్ముడు ఆండ్రూ మౌంట్ బాటెన్ విండర్స్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎప్స్టీన్ ఇచ్చే లగ్జరీ పార్టీలకు ఆండ్రూ హాజరయ్యేవారని ఆండ్రూను అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది పోలీసులు. భార్య ఎముకలు విరిగితే గృహహింస. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అక్కడి మహిళల విషయంలో మరో అరాచకమైన చట్టాన్ని తీసుకువచ్చింది. భర్త దాడిలో భార్య ఎముకలు విరగకపోతే అది నేరం కాదంటూ గృహహింస చట్టం వేసింది. అంటే రక్తస్రావం కానంత వరకు మహిళలను ఎంత శిక్షించినా అది తప్పు కాదని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అక్కడ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే భార్యకు రక్తం రావాలి, లేదంటే ఎముకలు విరిగితే తప్పితే అది నేరం కాదని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అయితే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అన్నట్టు. డిఎల్ పోస్టుల భర్తీకి కొత్త రూల్స్. డిఎల్ లైబ్రేరియన్, పీడీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు ఖరారు చేసింది. అభ్యర్థి అకాడమిక్ స్కోర్ 50% వెయిటేజీ, రాత పరీక్షకు 40%, ఇంటర్వ్యూకు 10% మార్కులు కేటాయించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఇది వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. సో ఇది వాటి వార్తల విశ్లేషణ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.